సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అసఫ్ జాహీ కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము. అసఫ్ జాహీ పాలకుల్లో మనం నిన్న నిజాం అలీ వరకు చూసాము. ఈరోజు సికిందర్ జా గురించి చూద్దాము. ఈ సికిందర్ జా ఎవరు అనంటే నిజాం అలీ యొక్క రెండవ కుమారుడే ఈ సికిందర్ జా అనమాట. అయితే ఈ సికిందర్ జా పేరు మీదనే సికింద్రాబాద్ నగరం అనేది ఏర్పడింది. హైదరాబాద్లో సికింద్రాబాద్ ఉంది కదా, ఆ సికింద్రాబాద్ అనేది సికిందర్ జా పేరు మీద ఏర్పడింది అనమాట. మరి ఈ సికిందర్ జా యొక్క ప్రధాని అనొచ్చు, లేదంటే పేష్కర్ అని కూడా అనొచ్చు. సికిందర్ జా యొక్క ప్రధాని ఎవరు అంటే చందులాల్. ఇతడు కర్నూల్లో అహోబిలం దేవాలయాన్ని కూడా నిర్మించడం అనేది జరిగిందనమాట. అయితే ఈ చందులాల్ యొక్క సహకారంతో రస్సెల్ రెసిడెంట్గా అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. అంటే బ్రిటిష్ రెసిడెంట్గా రస్సెల్ నియామకమయ్యాడు. సో ఎవరి హెల్ప్తో అంటే చందులాల్ సహకారంతో అనమాట. ఈ రస్సెల్ బ్రిగేడ్ అధికారంలోకి రాగానే రాజ్యంలో జమీందారుల యొక్క దౌర్జన్యాలను బెంగాల్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు. అంటే ఎప్పుడైతే అసఫ్ జాహీ సామ్రాజ్యంలో ఈ రస్సెల్ బ్రిగేడ్ రెసిడెంట్గా అధికారంలోకి వచ్చాడో అప్పుడు ఈ హైదరాబాద్ రాజ్యంలో జమీందారుల యొక్క దౌర్జన్యాలను బెంగాల్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడనమాట. కానీ అంతర్గత కల్లోలాలు కదా, అంటే జమీందారులు అని అంటే ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి అంతర్గత కల్లోలాలను అణచడానికి సహకార సైన్యాలను వాడకూడదు. కాబట్టి జమీందారుల యొక్క దౌర్జన్యాలను అరకట్టడం కోసం నిజాం సైన్యాలను పునర్వ్యవస్థీకరించాలని చెప్పేసి రస్సెల్ భావించాడనమాట. ఓకేనా. ఆ రోజుల్లో అంటే ఎప్పుడైతే ఈ సికిందర్ జా పరిపాలనా కాలంలోకి వచ్చాడో ఆ రోజుల్లో నిజాంకి 3 రకాల సైన్యం అనేది ఉండేది. అందులో మొదటిది ఏంటి అంటే నిజాం యొక్క సొంత సైన్యము, రెండవది వచ్చేసి ఏంటి అంటే దివాన్ అధికారంలో ఉండేటువంటి సైన్యం అనమాట. సో దివాన్ అధీనంలో ఉండేటువంటి సైన్యము. ఇందులో ఎక్కువగా రోహిల్లాలు ఉండేవాళ్ళు అనమాట. అంటే దివాన్ అధీనంలో ఉన్నటువంటి సైన్యంలో ఎక్కువగా రోహిల్లాలు ఉండేవాళ్ళు. వీరు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే వాళ్ళు అనమాట. సో మూడవ సైన్యం ఎవరు అంటే లైన్ వాలాలు. ఈ లైన్ వాలాలు అనే వాళ్ళని ఎవరు నియమించారు అంటే మహీపత్రం దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఇది బీరార్లో ఉండేదన్నమాట. ఎందుకంటే ఈ మహీపత్రం బీరార్లో పరిపాలన చేసేవాడు, అంటే బీరార్ ప్రధానిగా నియమించబడ్డాడు కాబట్టి బీరార్లో ఈ మహీపత్రం లైన్ వాలాలు అనేటువంటి ఒక సైన్యాన్ని తయారు చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఎప్పుడైతే రస్సెల్ రెసిడెంట్గా వచ్చిన అనంతరం భారత ప్రభుత్వ అనుమతితో రస్సెల్ బ్రిగేడ్ అని ఒక ప్రత్యేక సైన్య దళాన్ని ఏర్పరిచాడనమాట. ఎందుకంటే ఈ 3 సైన్యాలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించేవి కాబట్టి వీటిని పునర్వ్యవస్థీకరించాలి అని చెప్పేసి రస్సెల్ కోరుకున్నాడనమాట. సో దానిలో భాగంగా ఎప్పుడైతే ఈ రెసిడెంట్గా వస్తాడో దాని తర్వాత భారత ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని రస్సెల్ బ్రిగేడ్ అనేటువంటి ఒక ప్రత్యేక సైన్య దళాన్ని ఏర్పాటు చేశాడు. ఎక్కడ అసఫ్ జాహీ సామ్రాజ్యం. సో ఇతను ఏర్పాటు చేసినటువంటి రస్సెల్ బ్రిగేడ్ దళమే కాలక్రమేణా హైదరాబాద్ కాంటిజెంట్గా రూపాంతరం చెందింది అనమాట. అంటే ఈ రస్సెల్ బ్రిగేడ్ దళమే హైదరాబాద్ కాంటిజెంట్గా రూపాంతరం చెందింది. మరి ఈ రస్సెల్ బ్రిగేడ్ దళం ఏమేం చేసేది అంటే ఈ రస్సెల్ బ్రిగేడ్ దళం అనేది 1818 మరాఠా యుద్ధంలో పాల్గొన్నది. 1817లో పిండారీలను యుద్ధంలో అణిచివేసింది అనమాట. అట్లాగే స్థానికంగా ఏమైనా తిరుగుబాట్లు చేస్తారు కదా రాజ్యం మీదకి, సో వాళ్ళ యొక్క తిరుగుబాట్లను కూడా అణిచివేసింది ఈ రస్సెల్ బ్రిగేడ్ దళం. ఇంకా ఏం చేసేది అంటే మనం చెప్పాం కదా మరాఠా యుద్ధం 1818లో 3వ మరాఠా యుద్ధం అనేది జరిగిందనమాట. అయితే 1818లో 3వ మరాఠా యుద్ధంలో మహారాష్ట్రీయులు ఓడిపోవడంతో వీరి నుంచి నిజాంకి శాశ్వత విముక్తి అనేది లభించింది. అంటే సో ఎక్కడ నిజాం రాజ్యంలోనే కదా ఈ రస్సెల్ బ్రిగేడ్ దళం ఉంది కాబట్టి ఈ రస్సెల్ బ్రిగేడ్ దళం యొక్క సహకారంతో 1818లో 3వ మరాఠా యుద్ధంలో మహారాష్ట్రీయుల్ని ఈ రస్సెల్ బ్రిగేడ్ దళం ఓడించిందనమాట. అట్లా ఓడించడం అనేది నిజాంకి శాశ్వత విముక్తి కలిగించేది. ఎందుకంటే ఇంతకుముందు నిజాం మహారాష్ట్రాలకి చౌత్ సర్దేశ్ముఖ్ అనేటువంటి పన్నులు చెల్లిస్తూ మహారాష్ట్రల అధీనంలోనే ఈ నిజాం అనేవాడు ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఈ రస్సెల్ బ్రిగేడ్ దళము మహారాష్ట్రలను ఓడించిందో వారి నుంచి నిజాంకి శాశ్వత విముక్తి లభించినట్టుగా అయిందనమాట. అయితే చౌత్ సర్దేశ్ముఖ్ పన్నుల నుండి కూడా సో మనకి నిజాంకి ముక్తి లభించింది. కానీ రస్సెల్ బ్రిగేడ్ దళాల యొక్క ఖర్చు తలకు మించినటువంటి భారమైంది. అంటే అతను మహారాష్ట్రలను ఓడించడం ద్వారా ఆ పన్నుల నుంచి నిజాంకి ఉపశమనం కల్పించినప్పటికీ కూడా ఈ సైన్యాన్ని పోషించాలి అని అంటే ఖర్చు అనేది తలకు మించినటువంటి భారమైంది నిజాంకి. సో వీటిని చెల్లించడం నిజాంకి అసాధ్యం అని చెప్పేసి భావించినటువంటి ఈ రస్సెల్ విలియం పామర్ అండ్ పామర్ అనే కంపెనీ వ్యాపార సంస్థతో ఒక అంగీకారానికి వచ్చాడు. అంటే తలకు మించిన భారం కాబట్టి సో మనకి అసఫ్ జాహీ పాలకుడు అంత అమౌంట్ చెల్లించలేడు అని చెప్పేసి అతనికి అసాధ్యం అని చెప్పేసి భావించి ఈ రస్సెల్ ఏం చేశాడు అంటే పామర్ అండ్ పామర్ కంపెనీ యొక్క అధికారుడు విలియం అనమాట. ఈ విలియం పామర్ అండ్ పామర్ అనే
వ్యాపార సంస్థతో ఒక అంగీకారానికి వచ్చాడు. సో దళ సైనికుల యొక్క జీతాలకై అతడు ఒప్పందం చేసుకున్నాడు పామర్ అండ్ పామర్ కంపెనీతోటి. అయితే ఈ దళ నిర్వహణ కోసం ప్రధాని చందులాల్ పామర్ అండ్ కో అను వర్తక సంస్థ నుండి సుమారు 60 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు అనమాట. చెప్పాం కదా మనకు, ఎందుకు అంటే ఈ సైన్యాన్ని నడిపించాలి, పోషించాలి అని అంటే నిజాంకి అంతకు మించిన భారమైంది కాబట్టి ఏం చేశాడు, నిజాం యొక్క ప్రధాని చందులాల్ ఈ పామర్ అండ్ కో అనే కంపెనీ వర్తక సంస్థ నుంచి సుమారు 60 లక్షల రూపాయలు అనేవి అప్పు తీసుకొని వచ్చాడు 18% వడ్డీకి. సో దీనికి బదులుగా బీరార్ యొక్క వర్తకపు హక్కులు పామర్ అండ్ కోకి ఇవ్వబడ్డాయి. అంటే ఇతను అప్పు తీసుకున్నాడు కాబట్టి ఆ అప్పుకు బదులుగా ఈ పామర్ అండ్ కో అనే కంపెనీకి బీరార్ యొక్క వర్తకపు హక్కులు అనేది నిజాం ఇవ్వడం అనేది జరిగిందనమాట. అయితే పామర్ అండ్ పామర్ కంపెనీ అనేది ఒక వ్యాపార సంస్థ. దీని స్థాపకుడు మనం చెప్పాం విలియం పామర్ అనమాట. ఇతడు 1719లో నిజాం సైన్యంలో ఇతడు 1719లో మనకి నిజాం సైన్యంలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు ఈ విలియం పామర్ అండ్ పామర్ అనమాట. ఓకేనా, అంటే మొదటగా ఈ పామరు నిజాం సైన్యంలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి తర్వాత అతను అంచెలంచెలుగా ఎదగడం అనేది జరిగిందనమాట. సో నిజాం సైన్యంలో చేరినటువంటి తొలి బ్రిటిష్ పౌరుడు ఎవరు అంటే ఈ విలియం పామర్ అనమాట. ఈ వ్యాపార సంస్థ తెరవడము హైదరాబాద్ రాజ్య ఆర్థిక దోపిడీకి శ్రీకారం చుట్టినట్టుగా అయిందనమాట. అంటే ఈ పామర్ ఈ వ్యాపార సంస్థ స్థాపించడం అనేది హైదరాబాద్ రాజ్యాన్ని ఆర్థికంగా దోచుకోవడానికి అనే విషయం అనేది ప్రజలకు అర్థమైంది. సో ప్రైవేట్ వ్యక్తుల నుంచి 12% వడ్డీకి డబ్బు తీసుకొని 25% వడ్డీకి అప్పులు ఇచ్చేదనమాట. ఈ కంపెనీ అనేది బ్రోకరేజ్ లాగా ప్రైవేట్ వ్యక్తుల నుంచేమో 12% వడ్డీకి డబ్బు తీసుకునేది. సో మళ్ళీ బయట వ్యక్తులకి 25%కి అప్పులు ఇచ్చేదనమాట. ఈ అప్పులను తిరిగి చెల్లించడంలో బ్రిటిష్ రెసిడెంట్ అధికారి అయిన చార్లెస్ మెట్కాఫ్ హైదరాబాద్ నవాబ్కు సహకరించాడనమాట. అంటే వడ్డీల మీద వడ్డీ పెరగటం వల్ల సో అతనికి తిరిగి చెల్లించడం అనేది కష్టం అవ్వడంతో అప్పుడు మనకేంటి బ్రిటిష్ రెసిడెంట్గా మనకి రస్సెల్ వెళ్ళిపోయి ఎవరు వచ్చాడు అంటే మెట్కాఫ్ వచ్చాడనమాట బ్రిటిష్ రెసిడెంట్ అధికారిగా. ఈ చార్లెస్ మెట్కాఫ్ అనే అతను హైదరాబాద్ నవాబుకు ఈ అమౌంట్ తిరిగి చెల్లించడంలో సహకరించడం అనేది జరిగిందనమాట. అంటే మెట్కాఫ్ సంస్కరణల ద్వారా. సో 1820 డిసెంబర్లో హెన్రీ రస్సెల్ స్థానంలో మెట్కాఫ్ హైదరాబాద్ రెసిడెంట్గా నియమితుడయ్యాడు. సో ఈ మెట్కాఫ్ వచ్చిన వెంటనే పామర్ కంపెనీ యొక్క దోపిడీని గ్రహించాడు. పామర్ కంపెనీ బారి నుండి తప్పించడానికి 6% వడ్డీతోటి భారత ప్రభుత్వం నుంచి నిజాంకి రుణం ఇప్పించి పామర్ కంపెనీ నుండి విముక్తి చేశాడు. ఎందుకంటే పామర్ కంపెనీ నుంచి 18% వడ్డీకి తీసుకున్నాడు కదా, అంటే వడ్డీ అనేది ఎక్కువైతుంది కాబట్టి మెట్కాఫ్ ఏం చేశాడు, ఆ కంపెనీ దోపిడీని గ్రహించి ఆ కంపెనీ బారి నుండి నిజాంని తప్పించడానికి 6% వడ్డీతోటి భారత ప్రభుత్వం నుంచి నిజాంకి రుణం ఇప్పించి పామర్ కంపెనీ నుండి విముక్తిని చేశాడు నిజాంని. సో బ్రిటిష్ ప్రభుత్వం పామర్ రుణాన్ని తీర్చడం వలన నిజాం ఏం చేశాడంటే ఉత్తర సర్కార్లకు చెందినటువంటి 7 లక్షల పేష్కస్ను బ్రిటిష్ ప్రభుత్వానికి దత్తం చేయాల్సి ఉంది. ఎందుకనంటే అతనికి వడ్డీ నుంచి విముక్తి కలిగించాడు కదా పామర్ కంపెనీ నుంచి, కాబట్టి దానికి కృతజ్ఞతగా ఏం చేశాడు నిజాం అంటే ఉత్తర సర్కార్లకు చెందినటువంటి 7 లక్షల పేష్కస్ను బ్రిటిష్ ప్రభుత్వానికి దత్తం చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందనమాట. సో ఈ మెట్కాఫ్ పరిపాలనా సంస్కరణలను దిగ్విజయంగా పూర్తి చేశాడు. కల్సా, జాగీర్, జాతీధాత్ భూముల యొక్క వాస్తవిక ఫలసాయాన్ని వాటి ఆదాయాన్ని బట్టి శిస్తు విధించాలి అని చెప్పేసి నిర్దేశించాడు. అంటే ఇంకా ఏం చేశాడు ఈయన సంస్కరణలు మెట్కాఫ్ అంటే మనకు తెలుసు కదా, కల్సా జాగీర్ భూమి, కల్సా భూమి, జాత్ భూమి అని అంటారు కదా. ఈ కల్సా జాగీర్ జాత్ భూముల యొక్క వాస్తవిక ఫలసాయాన్ని వాటి యొక్క ఆదాయాన్ని బట్టి శిస్తు విధించాలి అని చెప్పేసి కూడా నిర్ధారించాడనమాట. అంటే ఎంతంటే అంత శిస్తు విధించకుండా వాటి యొక్క ఆదాయాన్ని బట్టి శిస్తు విధించాలి అని చెప్పేసి మెట్కాఫ్ చెప్పాడు. అట్లాగే గ్రామాల్లో రైతులు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్ను మొత్తాన్ని కూడా నిర్ధారించాడు. అంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ప్రభుత్వానికి ఎంత మొత్తంలో పన్ను చెల్లించాలి అని చెప్పేసి ఆ పన్నును నిర్ధారించింది కూడా ఈ మెట్కాఫే అనమాట. ప్రతి గ్రామంలో కూడా భూమి యొక్క విలువలను లెక్కగట్టి ప్రభుత్వానికి నివేదించాడు మెట్కాఫ్. రైతుల ఫిర్యాదులు స్వీకరించడానికి యూరోపియన్ అధికారులను కూడా నియమించాడు. అంటే రైతులకి ఏమైనా సమస్యలు వస్తే ఆ సమస్యలను తెలుసుకోవడం కోసం యూరోపియన్ అధికారులను కూడా నియమించడం అనేది జరిగింది. వంశపారపర్యంగా పోలీస్ అధికారులను మెట్కాఫ్ నియమించాడనమాట. అంటే పోలీస్ అధికారులను మెట్కాఫ్ వంశపారపర్యంగా నియమించేవాడు. అట్లాగే ఇంకా మనకి సికిందర్జా కాలంలో 18
1805 జూలై 20న మీర్ ఆలం ట్యాంక్ నిర్మాణం అనేది ప్రారంభమైంది. 1806 జూన్ 28న ఈ మీర్ ఆలం ట్యాంక్ నిర్మాణం అనేది పూర్తయింది అనమాట. అంటే ఎవరి కాలంలో ఈ మీర్ ఆలం ట్యాంక్ నిర్మాణం జరిగింది అంటే మనకి సికిందర్ జా కాలంలో అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ పాలకుల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో ఇప్పటి వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.